షిప్లో వెళ్తున్న జాను జై కళ్ళకి గంతలు కట్టి జై చేతులని కాళ్ళని ఒక రెడ్ కలర్ థ్రెడ్తో కట్టేసి కళ్ళ గంతలు తీసేస్తుంది. తన చేతులు కాళ్ళు కట్టేయడంతో ఏం చేస్తున్నావు జాను అని అడుగుతూ ఉండగా ఇక జాను తన నోరు విప్పి నిజాలని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. జై, నువ్వు ఒక అనాథవి కాదు అనగానే జై షాక్ అవుతాడు. ఎందుకలా అంటున్నావు అని అంటుండగా, నువ్వు అనాథవైతే ఆ పెద్ద ఆయన దహన సంస్క్రియలు నువ్వెందుకు చేశావు, నాకు అంతా తెలిసిపోయింది అని జాను అంటూ ఉండగా జై షాక్ అవుతాడు. నీదసలు ప్రేమే కాదు, నువ్వు శాడిజం చూపిస్తున్నావు అని అంటుండగా, అలా ఎందుకు అంటున్నావు జాను అని అంటూ ఉంటాడు జై. నన్ను ఇంట్లో పెట్టి నువ్వెందుకు లాక్ చేసావు, నేను ఎవరితో మాట్లాడకుండా జామర్స్ ఎందుకు ఆన్ చేసావు, నన్ను నేనే కోల్పోయాను, నా వాళ్ళతో నన్ను నువ్వు లేకుండా చేసేసావు అని జాను అంటూ ఉండగా చాలా బాధపడుతూ ఉంటాడు జై. జైది ప్రేమే కాదని జాను అంటూ ఉండగా జై చాలా బాధపడుతూ ఉంటాడు. నీతో ఉంటే నా వాళ్ళని నన్ను నేనే కోల్పోతాను, నాకు అటువంటి జీవితం అవసరం లేదు అని అంటూ రన్నింగ్ షిప్లో నుండి సముద్రంలోకి దూకేస్తుంది జాను. దాంతో జై జాను అంటూ చైర్ నుండి కింద పడిపోయి కాళ్ళు చేతులు కట్టేయడంతో పాకుతూ వెళ్తూ ఉంటాడు. జానుని జై కాపాడుకోగలదా, జాను నిజంగానే చనిపోతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.